ఎంతో సంతోషంగా ఉన్నారు. భార్యతో ఒక మాట అన్నాడు, పలువురు కుమారకులు కుల పాంసనులు జనించి దీర్ఘాయువు నొందిన మంచిదగునే, కులము సత్పుత్రుడొక్కడు కలిగనేని ఎలా నభబంట్లు సన్నుతి నెగడు జగతి. చూడు, మనకి 9 పుత్రులు పనికి మాలిన వాళ్ళు పుట్టే కన్నా ఆకాశమంతెత్తు ఎదిగిపోయేటట్టుగా మనని కాపాడగలిగిన వాడు, పేరు తేగలిగినటువంటి వాడు ఒక్క కొడుకు పుట్టినా చాలు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు అని చెప్పి ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఒక మంచి శుభ నక్షత్రంలో ఒక బిడ్డడు జన్మించాడు. పిన్నిధిని బడసిన ఎట్టి పేదలట్లు ఆ మృకండును తత్సతి అనవరతము ముద్దు కొమరిని గాంచుచు హద్దులేని అరుసమున ఓలలాడిరి అన్ని మరచి. కొన్నాళ్ళకి వాళ్ళకు ఒక చిన్న బిడ్డడు పుట్టాడు. వాడు పెద్దవాడు అవుతున్నాడు, పాకుతున్నాడు, బుడిబిడి అడుగులు వేస్తున్నాడు, అమ్మా అంటున్నాడు, నాన్న అంటున్నాడు. వాళ్ళిద్దరూ పొంగిపోయారు. పిన్నిధిని బడసిన పేదలట్లు, బాగా పేదవాడికి 1 కోటి రూపాయల లాటరీ తగిలితే ఇంకా జీవితాంతం ఎంత సంతోషిస్తాడో వాళ్ళు అలా సంతోషిస్తున్నారు. ఆ మృకండు తత్సతి అనవరతము ముద్దు కొమరిని కాంచుచు హద్దులేని అరుసమున ఓలలాడుచురు అన్ని విడచి ఆనందరసంలో మునిగిపోతున్నారు. ఆ మృకండు మహర్షి ఆయన భార్య ఆ పిల్లవాడిని చూస్తూ పరవశించిపోతున్నారు. ఇలా జరుగుతూ ఉండగా ఈ పిల్లవాడు రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. ఆ పిల్లవాడికి యోగ్యమైనటువంటి వయస్సులో ఉపనయనం చేశారు, గురుకులానికి పంపించారు. వాడు చక్కగా వేదాల్ని, ఉపనిషత్తుల్ని అన్నింటినీ చాలా తక్కువ సమయంలో నేర్చేసుకున్నాడు. వాడు ఎంత అనుష్ఠాన బలం ఉన్నవాడు. ఇది ఉమానుగ్రహమును పొందుట, అఖిలాండేశ్వరి అనుగ్రహాన్ని పొందాడు. అనుష్ఠాన పర్యంతములోకి వచ్చింది ఆ పిల్లవాడికి. పెద్దవాడైన తర్వాత వచ్చిన భక్తి గొప్పది కాదండి. చిన్న పిల్లవాడిగా ఉండగా మార్కండేయుడి యొక్క జీవితాన్ని మీరు అవధరించండి. నడువగా వచ్చిన నాటి నుండి శివదేవళంబులకేగుదించు, పలుకగా వచ్చినప్పటి నుండి నమశివాయన్ సేప్రొద్దు పలుకుచుండు, చదువుగా వచ్చిన సమయంబునందుండి శైవ ప్రబంధంబుల పఠన చేయు, వ్రాయగా వచ్చిన వరుసనే శివకోటి మించిన వేట్క లిఖించుచుండు, బూది సర్వాంగములనిపుడు పూయుచుండు, తవిలి రుద్రాక్షలను మెడదాల్చుచుండు, పార్థివేశార్చ ఏ రోజు బాయకుండు, భూషణంబై తనరు అమ్మునిసుతుండు. ఆ పిల్లవాడు రోజు రోజు ఎలా పెరుగుతున్నాడు? నడువగా వచ్చిన నాటి నుండి శివదేవళంబులకెగుచుండు. ఆ పిల్లవాడికి నడవడం వచ్చినప్పటి నుంచి వాడికి సంతోషం ఏమిటంటే, ఒక్కరోజు నాన్నగారు తీసుకెళ్లారు. వాడు ఆ బుడి అడుగులు వేసుకుంటూ శివాలయంలోకి వెళ్ళి ఆ శివుడికి దండం పెడుతుండేవాడు. ఎగిరెగిరి శివుడి యొక్క ఆ కొమ్ముల్లోంచి శివలింగ దర్శనం చేసి పొంగిపోతుండేవాడు. పలుకగా వచ్చినప్పటి నుండి నమశివాయన్ సేప్రొద్దు పలుకుచుండు. వాడికి మాట్లాడడం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు నమశివాయ 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 అంటూ ఉండేవాడు. చదువుగా వచ్చిన సమయమందుండి శైవ ప్రబంధంబుల పఠన చేయు. వాడికి చదవడం వచ్చినప్పటి నుంచి నాన్నగారి యొక్క శైవ ప్రబంధాలన్నీ తీసి చదువుతుండేవాడు. వ్రాయగా వచ్చిన వరుసనే శివకోటి మిక్కిలి వేట్క లిఖించుచుండు. శివనామం ఎంత గొప్పదండి, మామూలు నామం ఏమిటది. అందుకే మీకు ఇప్పుడు శ్రీ శివ కోటినామాల పుస్తకాలు పంచబోతున్నారు. మీరు రాసిన ఆ కోటినామాలన్నింటినీ ఇక్కడ స్తూపంగా కట్టబోతున్నారు. కాబట్టి దానికి ఒక మహానుభావుడు మోహన్ రావు అనుకుంటాను ముందుకొచ్చి ఆ శ్రీ శివ నామాలతో శివకోటి పుస్తకాలు వేస్తున్నారు. చదువుకోవడం వినడంతో సరిపోదుగా, చెయ్యాలి. కాబట్టి నేను శివకోటి నామాలు ఇస్తానండి, రోజుకొక పేజీ రాసి మళ్ళీ మనం ఒక ఉత్సవం చేసి మళ్ళీ శివుడి గురించో 3 రోజులు సభ చేసి స్తూపంలో ఈ శివకోటి పుస్తకాలన్నీ వేద్దామన్నారు. కాబట్టి చూడండి, ఆయన వ్రాయగా వచ్చిన వరుసనే శివకోటి మించిన వేట్క లిఖించుతుండు. వ్రాయడం వచ్చినప్పటి నుంచి రోజు శ్రీ శివ శ్రీ శివ శ్రీ శివ అని శివకోటి రాసేవట్ట. బూది సర్వాంగములనిపుడు పూయుచుండు.
విభూతిని ఒంటి నిండా అన్యవయవాలకి రాసుకునేవాడు. తవిలి రుద్రాక్షలను మెడ తాల్చుచుండు, రుద్రాక్షలని మెడ నిండా వేసుకునేవాడు. పార్థివేశార్చ ఏనాడు బాయకుండు, ఏ రోజున పార్థివలింగానికి పూజ చెయ్యకుండా ఉండేవాడు కాదు. భూషణం బయతనరు అమ్మునిసుతుండు, ఆయన ఒక పెద్ద భూషణమై లోకమంతటి చేత గౌరవింపబడుతున్నాడు. ఇలా ఉంటూ వేదములంతదంగముల వేగని నీర్చి శివాగమంబుల ఆదరమొప్పగా చదివి ఆరసి దర్శన జాలమంతయున్మీదట శైవతత్వమును మేల్మినిరింగి శివుండె సర్వసంపాదకుడంచులో తెలిసి పాయక కొల్చుచునుండే శంకరున్. శైవాగమాలన్నీ చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, వేదాలు చదువుకున్నాడు. ఈ లోకమునందు శివుణ్ణి నమ్మిన వాడికి ఏ బెంగ లేదు. శివ అన్నవాడికి, శివనామం చెప్పిన వాడికి, శివ పూజ చేసిన వాడికి సర్వలోకైక ప్రభు అయిన శివానుగ్రహం కలిగి తీరుతుంది అని నమ్మాడు. నమ్మి ఎప్పుడు శివనామం చెప్తూ పరమ సంతోషంగా గడిపేస్తున్నాడు. ఇలా గడిపేస్తుండగా ఒకానొక నాడు నారద మహర్షి అక్కడికి వచ్చారు. నారద మహర్షి వచ్చి ఆ మృకండు మహర్షి యొక్క భార్యని చూశారు. నారద మహర్షి వచ్చారు, ఆయనకి అర్ఘ్యపాద్యాదులను సమర్పించారు. ఎంతో పొంగిపోయారు. పొంగిపోయిన తర్వాత చాలా బాగుంది, కానీ చాలా సంతోషంగా ఉంది, మీ ఇల్లు చూస్తుంటే ఎంత పొంగుగా ఉంది, మృకండుడా నీకు తగిన కుమారుడు లభించాడో. కానీ ఒక్క విషయం మీకు జ్ఞాపకంలో ఉందా? ఈ పిల్లవాడికి 15వ సంవత్సరం వెళ్ళిపోయి 16వ సంవత్సరం వచ్చేసింది. 16వ సంవత్సరం కూడా కొద్ది రోజులలో పూర్తి అయిపోబోతోంది. 16వ సంవత్సరం పూర్తయిపోయిన పుట్టినరోజు నాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇంత మనసు పెంచుకున్నారే, ఇంత మంచి పిల్లవాడే, ఇంత తల్లిదండ్రుల్ని సేవిస్తాడే, ఇంత శివభక్తుడే, ఇలాంటి పిల్లవాడికి ఏదైనా జరగరానిది జరిగిపోతే మీరు తట్టుకోగలరా? ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా అని నారదుడు ఈ మాట చెప్పగానే మొట్టమొదట భూమి మీద పడిపోయి ఆవు దూడ కనపడకపోతే అంబారావం చేస్తూ పరిగెత్తినట్టు పిల్లాన్ని తలుచుకుని మార్కండేయ మార్కండేయ అని పిలుస్తూ ఆడుకుంటున్న పిల్లాడి దగ్గరికి పరిగెత్తి నేల మీద పడి పొర్లుతూ గుండెలు బాదుకుని మరుద్వతి ఏడుస్తోందట. కొద్ది రోజుల్లో వాడు వెళ్ళిపోతాడన్న సత్యాన్ని భరించలేక. ఇంత తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి మృకండు కూడా ఆ దుఃఖం ఓర్చుకోలేక కింద పడి దుల్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్చాడు. 16 సంవత్సరముల పిల్లవాడు. ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అడిగాడు. కుందగనేల మీరిటుల కోమల చంద్ర ధరుండుండె భక్తులకు వందురనీక సాకునదెవాసి సుమి అల శూలపానికే గందరగోళమున్గొనక గాదిలి పుత్రుడ పింపు పొంచు మున్ముందుగ పంపుడంత శుభముల్ సమకూరు తొలంగు అంగదల్. ఆయన వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నారు, ఏమవుతుందని ఏడుస్తున్నారమ్మా అని అడిగాడు. ఈ ఉన్న సత్యాన్ని వాళ్ళు ఎరుకలో పెట్టారు. ఆ పిల్లవాడి ముఖంలో మాత్రం ఏ విచారం లేకుండా అలా నిలబడి ఉన్నాడు నవ్వుతూ. ఇప్పుడు నారదుడు అన్నాడు, వాడి భక్తి, వాడి విశ్వాసం, వాడి ధృతి, వాడి ధైర్యం చూశారా? మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తప్పించగలిగిన శక్తితో ఉన్నాడు. వాడే శివుడున్నాడు, రక్షించి తీరుతాడన్న పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు శివార్చనని పెంచండి, మీరు శివానుగ్రహానికి తపస్సు మొదలు పెట్టండి. మొట్టమొదట వీణ్ణి హిమాలయ పర్వత ప్రాంతాలకి పంపించి వీణ్ణి అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఏ శంకరుడు వీణ్ణిచ్చాడో ఆ శంకరుడే వాడిని రక్షించాడో తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ బరువు మీ మీద పెట్టుకోకండి, వాడి మీద పెట్టండి. ఆ గందరగోళం వాడే చూసుకుంటాడు. ఆయన మీద పెట్టండి, పిల్లాన్ని పంపండి. ఇప్పుడు ఎవరికి వచ్చిందండి పరీక్ష? భక్తుడికి రాలేదు, భగవంతుడికి వచ్చింది. అయితే ఈ పిల్లవాడు తట్టుకోగలడా? అంతటి ధృతితో వెళ్ళి తపస్సు చెయ్యగలడా అంటే ఆయన అన్నాడు, ఏటికి తల్లి తండ్రి ఇటు లేడుచుచునుంటిరి తద్విదంబు నాకేటికి చెప్పరైతి ఇక నేను చెప్పుడు అనుగ్రహించి చెట్పాతదియేయో దానిని దృఢంబుగా బాపి సుఖంబు కూర్తూ ఆరాటము బాయుడి మనకు రాజకిరీటి కలండు తోడుగా. అసలు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు నాన్నగారండి? దీన్ని దాచిపెట్టి మీరు నాల నుంచి గుండెల్లో కుంపట ఎందుకు పెట్టుకున్నారు? ఏమిటి నాన్నగారు భలేవారు, రాజకిరీటి మనకి పరమశివుడు ఉన్నాడండి.
నన్ను చంపడమే తరమే యమధర్మరాజుకి, నా ప్రాణాలు తీయడం. ఆయన ఉండగా నాకేమిటి బెంగ నాన్నగారు, మీరు అనుమతించండి, మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. ఆయుష్మాన్ భవ, విజయోస్తు, శుభం భూ. ఆ రాజకిరీటుడున్నాడు, బెంగ పెట్టుకోకండి, ఇదిగో నేను ఇప్పుడే బయలుదేరి వెడుతున్నాను, మీరు నాకు దీర్ఘాయుష్మంతుడనవాలని ఆశీర్వచనం చెయ్యండి అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళడానికి, ఇంతకి గొప్ప చేసి ఇటులెంతయును విలపింప చెల్లునే అంతయు చక్కనయ్య విడనాడు దైన్యము మన్యువేగమున్ శ్రాంతిని చెందుడిపుడే అలా శంకరు గూర్చి తపింపపోయదన్ చింతల తీర్చి ఘనుడు సిద్ధి నొసంగు నొసంగు సౌఖ్యముల్ని. ఆ శంకరుడు గురించి తపస్సు చేస్తాను, ఆ మహానుభావుడు నాకు సిద్ధినిస్తాడు, సమస్తమైనటువంటి భోగాల్నిస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆయుర్దాయాన్ని ఇస్తాడు. మీరు బెంగ పెట్టుకోకండి నాన్నగారండి, మీరు కూడా శివారాధన చేయండి అని చెప్పి ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే హిమాలయ పర్వత ప్రాంతమునందు ఒక శివలింగాన్ని తయారు చేసి దానికి ఒక చిన్న దేవాలయం లాంటిది ఒకటి నిర్మాణం చేసుకొని, ఇట్లు దీవింపవారంత నెలమి చెంది మునికుమారుడు అవనికి జననికి జనకునకును మృక్కులనునర్చి శుభలగ్నమున ప్రయాణమును ఒనర్చి హిమాచలంబునకు చనియే. ఆ హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి దేవాలయం కట్టుకుని అక్కడ కూర్చుని ఆయన తపస్సు మొదలుపెట్టాడు. అద్భుతమైనటువంటి తపస్సు చేస్తూ 3 వేళలా శివలింగాన్ని ఆరాధన చేస్తూ శతరిద్రియాన్ని పారాయణ చేస్తూ ఎప్పుడు శివలింగాన్నే నమ్మి ఆయన శంకరుడే ఇప్పుడు ఈ లింగ రూపమునందున్నాడు అని ఆ ఆరాధన చేస్తుండగా ఆయన ప్రాణములను ఉగ్గడించవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది. అక్కడ యమలోకంలో యమధర్మరాజు గారు దూతల్ని పిలిచారు. పిలిచి కాలుండుగ్రతరాత్ముడై అడరి మార్కండేయు హింసింపనా భీలాకారుల ఆత్మదూతల కడున్ భీష్మక్రియాధుర్యులన్ వైళంబారసి పంపవారలు మహావష్టంభమేపారగా బ్రూలేయాద్రితటిన్ వసించు మునిరాట్బాలున్ వడించెరుడున్. దూతల్ని పిలిచి, ఆ పిల్లవాడికి ఆయుర్దాయం అయిపోతుంది, మీరు వెంటనే పాశములు పట్టుకుని ఆ ప్రాంతాన్ని చేరండి, చేరి మార్కండేయుడి యొక్క ఆయుర్దాయాన్ని ఆ పాశముల చేత తీసి పట్టుకుని మళ్ళీ ఈ లోకాన్ని చేరండి అన్నాడు. ఆ దూతలు అక్కడికి వెళ్ళారు. ప్రాణోత్క్రమణము కావలసిన సమయం ఆసన్నమైంది. వాళ్ళు చిన్న దేవాలయం లాంటిది ఒకటి నిర్మాణం చేసుకుని అందులో కదండి ఒక ఏదో ఆకులతో కట్టుకున్నాడు. ఆయన లోపల శివలింగం దగ్గర కూర్చుని తదేక ధ్యానంతో శివారాధనం చేస్తున్నాడు. ఈ శివారాధనం చేస్తున్నటువంటి సమయంలో ఈ వచ్చినటువంటి యమదూతలు ఆయన మీద పాశం వెయ్యడం కోసమని ఒక్కసారి తొంగి లోపలికి చూశారు ఎక్కడున్నాడు అని. చూసి యముని దూతలు కాంచి సంయమి కుమారుడించుక చెలింపకాత్మ మహేశునంది తిరముగా నుంచి పూజ నంబురువు మీర సల్పుచుండగా వారలా చందమెరిగి లోపలికి చూసేటప్పటికీ అసలు ఏ విధమైనటువంటి కదలిక లేకుండా అలా పరమశివుడి మీద ధ్యానం పెట్టుకుని అదే పనిగా శంకరుణ్ణి ఆరాధన చేస్తూ మనస్సు పరమశివుని యందు లగ్నమైపోయినటువంటి ఆ పిల్లవాని వంక చూసేసరికి వాళ్ళకు ఒక గొప్ప తేజస్సు కనపడినట్టుగా అయింది. వాళ్ళకి భయం వేసింది పాశం విసరడానికి. భయం వేసింది. వాళ్ళు ఆ దేవాలయములా ఉన్నదాని లోపలికి వెళ్ళలేకపోయారు. అడుగు వేయడానికి భయం వేసి సృష్టిలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ భటులు పాశం వేయడం మానేసి పాశాలు చుట్టి చేతులకి తగిలించుకుని యమలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి, అయ్యా మేము ఆ పాశములు ఆవిడ్ని లేపండి అమ్మా, పడిపోతారో ఏమిటో, ఆవిడ్ని లేపండి పడిపోతారు కూడా గభాల్ని, అమ్మ మీరు అలా అనుకోకండి పడిపోతారు కూడా, సరిగ్గా కూర్చోండి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుని వెళ్ళి యమధర్మరాజు గారికి ఆ పాశములనిచ్చి, మేము ఆ పిల్లవాని యొక్క ప్రాణములను ఉగ్గడించలేకపోయాం. కారణం అపారమైనటువంటి శివభక్తితో తనలో తాను లీనమైపోయి శంకరుణ్ణి ఆరాధన చేస్తున్న పిల్లవాడి యొక్క ప్రాణములను తీయలేకపోయామని చెప్పారు. చెప్తే యమధర్మరాజుకి ఎక్కడ లేని కోపం వచ్చింది. యమధర్మరాజు గారి నోటి వెంట ఏమిటా మాట? కడిది మగండెవడు నన్ను కానగవచ్చునుగాక, ఏ మగాడు నాకు అడ్డొస్తాడో చూస్తానన్నాడు. వెడతాను, ప్రాణములను ఉగ్గడిస్తాను, బయలుదేరుతున్నానని గబగబా పాశాలు పట్టుకుని బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే నారదుడు ఎదురొచ్చాడు.
ఎదురొస్తే వచ్చినవాడు మహర్షి కదా అని ఒక్కసారి ఆ దున్నపోతు మించి దిగి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే ఆయన అన్నాడు, అయ్యయ్యో ఎందుకయ్యా అంత పంతాలకి పట్టింపులకి పోతావు, వాళ్ళకున్నది ఒక్క పిల్లాడు, మహర్షి కదా, ఏడుస్తున్నాడు కదా పిల్లాడి కోసం, తపస్సు చేస్తున్నాడు కదా, అందులో ఇప్పుడు వాడు ఎంత పూనికతో ఉన్నాడో తెలుసా పరమశివుడి మీద, వాడు మహేశ్వరార్చన ఎంతో మగ్నమైపోయిన మనస్సుతో ఉన్నాడు. నువ్వు కూడా కొంచెం ఆలోచించు, ఇలాంటి పరిస్థితులలో వెళ్ళి నువ్వు పాశం వేస్తే లేనిపోని ఉపద్రవాలు వస్తాయేమో, పోనీ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే వచ్చిన బాధ ఏమిటి, అంత తీవ్రమైన తపస్సులో ఉండగా పాశం వెయ్యడానికి నీ భటులే భయపడ్డారని ఊరుకుంటే ఉపద్రవం వచ్చేసిందా, ఒకళ్ళకి పుత్రభిక్ష పెట్టినవాడి అవుతావు కదా, వాళ్లే భయపడినప్పుడు మళ్ళీ నువ్వు నేను యముణ్ణని తొడలు చరుస్తూ ఎవడు మొగాడని బయలుదేరుతున్నావు, ఎందుకొచ్చింది ఆగకూడదా అన్నాడు. అనేటప్పటికీ ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది. కోపం వచ్చి శివుడా గివుడా ఎవడాపగలడు, నేను వాడి ప్రాణములను ఉగ్గడించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు తీసేయడం నా ధర్మం, తీసి తీరుతానని పాశం పట్టుకుని చాలును చాలు పూజనము శర్వుడు సంతసముందే నీకికన్ కాలము చెరువయ్యే మృతిగంచదు వెల్పలకెగుదెమ్ము నే కాలుడా నీదు ప్రాణములు గైకొనగా ఇటు వచ్చి తింజుమి మేలుక నీకు మోక్షమది మేకొను సంధియమెండులేదికన్. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆయనకి చిన్న అనుమానం వచ్చింది, ఇంత తేజస్సుతో ఉన్నాడు, ఇంత లింగార్చన చేస్తున్నాడు, వెయ్యడమా వద్దా అనుకున్నాడు, బహిర్ముఖుణ్ణి చేస్తే పోతుంది అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, చాలును చాలు పూజనము, చేశావు పూజ చాలే, శర్వుడు సంతసముందే, శర్వుడు సంతసం పొందాడు, చాలా సంతోషించాడులే నీ పూజకి, అంటే ఒక రకంగా వెటకారమే, చాలా సంతోషించాడులే, నిన్నే నా నుంచి రక్షించలేడు, సంతసముందే నీకికన్ కాలము చేరువయ్యే, నువ్వు వెళ్ళిపోవలసిన సమయం వచ్చేసింది, మృతికాంచద వెల్పలకెగుదెమ్ము, మరణాన్ని పొందాలి బయటికి రా, తను తేవాలా ఆయన్ని రమ్మంటున్నాడా, వెల్పులకెగుదెమ్ము బయటికి రా, నే కాలుడా నేను యమధర్మరాజుని, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను, నీదు ప్రాణములగై కొనగా ఇటు వచ్చి తుంజుమి, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను, మేలుగా నీకు మోక్షమది, అదే నీకు మోక్షం చేసిన శివ పూజ వల్ల, ఏకొను సంధియమెండులేది కన్, నీకేం సందేహం లేదు రా బయటికి అన్నాడు. ఇందులో చిన్న వెటకారధ్వని కూడా ఉంది ఈ పద్యంలో. ఈ మాటలంటే మార్కండేయుట అనినన్ బాలకుడంతకున్ కని రవంతైనన్ భయం బొందక ఇట్లనియన్ భానుజ నే మహేశ్వరుని పుడమిని అర్పించుచున్నవాడ అయ్యనగుండభ్యుడు సర్వలోక విభుడాహ్లాదంబునన్ను సాకును నా జీవితము హరింపదరమే ఒక్కో నీకు పోపొమ్మికన్ అన్నాడు. ఆయన అన్నాడు, ఓరి పిచ్చివాడా, నీకు కూడా ప్రభువెవడో వాణ్ణి నేను ఆరాధన చేస్తున్నాను. ఇప్పుడు నేను వాణ్ణి ఎందుకు ఆరాధన చేస్తున్నానో తెలుసా, ఈ శరీరముతో ఉండిపోవాలని కోరిన వారు రాక్షసులు, నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు, నా తల్లిదండ్రుల యొక్క కోరిక తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను, వాళ్ళ ముందు తిరుగాడాలనుకుంటున్నాను కొంతకాలం, నేను అలా ఉండేటట్టు చెయ్యమని నేను వాడిని ప్రార్థన చేస్తున్నాను. వాడు సర్వలోక విభుండు, వాడు నీకు ప్రభువు నాకు ప్రభువు, నేను వాడి ఆరాధన చేస్తుండగా నాకు ఫలితము వాడివ్వాలి తప్ప నువ్వెవడివిరా ఫలితం ఇవ్వడానికి, నువ్వెవడివి నా ప్రాణాలు తీయడానికి, నీ తరమే నేను మహేశ్వర పూజ చేస్తుంటే తీయడం, తీని దమ్ముంటే అన్నాడు ఆయన. ఎక్కడ లేని కోపం వచ్చేసింది యమధర్మరాజు గారికి. ఏటికిటిల్ ప్రగల్భములనెంత యుగర్వము మీర నాడగా మీటితనంబే శంకరుడు మిన్నగ కన్పదడయ్యనే ఇకన్ మాటలు వేయునేలా నన్ను మంతగలండు శివుండు నీవికన్ మోటుతనంబు పట్పడక ముందరి పాటు తలంచుకొన్మెదన్. నేను ఎంత చెప్పినా వింటలేదు, శివుడు నిన్ను రక్షిస్తాడు 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 అనుకుంటున్నావు పిల్లవాడా, నువ్వు ఆ మూఢ స్వభావాన్ని విడిచిపెట్టి రా అని అనినా కడున్ కడున్ కినుకనంది మహాద్భుత దారుణ ధనిన్ వనరిన చూడు చూడుమిదే పొంకమనంగ సురంగ ప్రాణముల్ మునిసుత అంచు దేహాలికి ముందట నుండి కరాల పాశమున్ కొని శిశుకంధరున్ వైచి కొంకగ లాగదొడంగెనత్తరిన్. గబగబా లోపలికి వెళ్ళి
ఆ పిల్లవాడి ఎదురుగుండా నిలబడి తనని చూసి భయపడాలని ఒక భయంకరమైనటువంటి శబ్దాన్ని చేసి చేతిలో మిరిసిపోతున్నటువంటి ఆ యమపాశాన్ని పైకి తీసి విసిరి ఆ పిల్లవాడి మెడకి వేసి లాగుతున్నాడు. లాగుతుంటే ఆ ఉరి బిగుసుకుంటోంది ఆ కంఠానికి. ఆ కంఠానికి బిగుసుకుంటుంటే ఆయన భయపడడం మానేసి అప్పుడు చేశాడండి మహానుభావుడు. ఆయన అన్నాడు, ఒక పక్క కంఠానికి ఒరుసుకుంటుంటే యమపాశం భయపడకుండా శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. ఇక్కడే